అందరికీ నమస్తే. నా పేరు సుబ్రహ్మణ్యం. నేను సిరి గోల్డ్ అండ్ డైమండ్స్ మర్చెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ కంపెనీ గురించి తెలుసుకునేటప్పుడు మొదటగా 2 పాయింట్లు. మనం ఇక్కడ ఈ కంపెనీలో గోల్డ్, డైమండ్, సిల్వర్, ప్లాటినం ఇవి మన అమ్మకాలు. సో ఇక్కడ బంగారం కొంటాం, ఇతరులతో కొనేటట్లు చేస్తాం. ఇక్కడ బంగారం అమ్ముతాం, ఇతరులతో అమ్మేటట్లు చేస్తాం. ఇదే సూత్రం. ఏ గోల్డెన్ ఆపర్చునిటీ టు ఎర్న్ గోల్డ్ అనే సూత్రం ప్రకారంగానే మన సంస్థ ముందుకెళ్తుంది. బయట అనేక షాపులు, షోరూంలు మనం ఎన్నో చూసుంటాం. ఆ యొక్క సంస్థలలో, ఆ యొక్క షోరూంలలో, షాపులలో గోల్డ్ పర్చేస్ చేసుంటాం. పర్చేస్ చేసినప్పుడు అక్కడ మనకు ఈరోజు రేటు ఏముందో ఆ రేటు ప్రకారంగానే ఇస్తున్నారు. దాంతోపాటు మనకు అదనంగా మేకింగ్ ఛార్జీలు, అలాగే వేస్టేజ్ పైన కూడా మనకు ఛార్జెస్ వేయడం కూడా జరుగుతుంది. కానీ సిరి గోల్డ్ డైమండ్స్ అండ్ మర్చెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్లో మనం షాపింగ్ చేసినప్పుడు, గోల్డ్ పర్చేజ్ చేసినప్పుడు మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అని అనేది మీకు మొదటి నుంచి స్టార్టింగ్ నుంచి నేను తెలియజేస్తాను. ఫస్ట్ ఈ కంపెనీ పేరు వచ్చేసి సిరి గోల్డ్ అండ్ డైమండ్ మర్చెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ సంస్థ స్థాపించినటువంటి యజమాని కోసంపూడి రవీంద్ర గారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుండి 30 సంవత్సరాలుగా లోకల్ గోల్డ్ షాపులో వాళ్ళకు అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తులు. వీళ్ళు హైదరాబాద్లో కార్పొరేట్ లెవెల్లో షోరూమ్ పెట్టాలని ఆలోచన వచ్చినప్పుడు సత్తుపల్లిలో ఉన్నటువంటి షాప్స్ అన్నీ కూడా వాళ్ళ అన్నగారికి హ్యాండ్ ఓవర్ చేసి హైదరాబాద్ ఉప్పల్ బగాయత్లో 2023 మే 6వ తారీఖున ఈ సంస్థని స్థాపించడం జరిగింది. అక్కడ వెంటనే ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయకుండా బయట అనేక షోరూమ్స్ కూడా సినీ సెలబ్రిటీలతో అడ్వర్టైజ్మెంట్లు చేస్తూ, మార్కెటింగ్ చేస్తూ వాళ్ళ యొక్క వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ మన సంస్థకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే అలాంటి అడ్వర్టైజ్మెంట్లు మనం చేయకుండా ఒక కామన్ మ్యాన్ నుంచి ఒక హయ్యర్ పీపుల్ వరకు కూడా మార్కెట్ని అనుభవం ఉన్న వాళ్ళు, అనుభవం లేని వాళ్ళు, విద్యార్థులు, రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు, మహిళలు, వృద్ధులు అందరూ కూడా మార్కెట్కి అలవాటు చేసి గోల్డ్ని కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసిన తర్వాత ఇక్కడ వచ్చేటువంటి లాభాలని పొందాలి. పొందినవి ఇతరులకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి లాభాన్ని వాళ్ళు మళ్ళీ ఇక్కడ కొంటే మనకు రిఫరల్ బోనస్గా కమిషన్ ఇవ్వాలి అనే విధంగా అడ్వర్టైజ్మెంట్లు చేసిన తర్వాత వాళ్ళకు కోట్ల రూపాయలు బిజినెస్ చేయకమునిపే చెల్లించుకోవాలి. కానీ ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ చేయకుండానే మన ద్వారా డైరెక్ట్ సెల్లింగ్ విధానం ప్రకారంగా గోల్డ్ని సెల్ చేస్తూ మనం కమిషన్ పొందొచ్చు. అక్కడ అయ్యే వేస్ట్ ఖర్చులు, అడ్వర్టైజ్మెంట్లకు అయ్యేటువంటి వేస్ట్ ఖర్చులని ఇక్కడ కమిషన్ రూపంలో మనకు కంపెనీ చెల్లిస్తుంది. వేరే షోరూమ్కి మన షోరూమ్కి ఏంటి డిఫరెన్స్ అనేది మెయిన్ థింగ్. అక్కడికి వెళ్ళి మనం 916 22 క్యారెట్ హాల్మార్క్ సింబల్ చూసి ఇదే ఒరిజినల్ గోల్డ్ అని చెప్పి మనం ఎంతో సంతోషంగా నచ్చిన డిజైన్ని కొనుక్కొని ఆన్లైన్ రేటు ఎంత ఉంటుందో పే చేసి ఎక్స్ట్రాగా మేకింగ్ ఛార్జీ, అలాగే తరుగు పైన కూడా మనం ఛార్జెస్లు పే చేసి మనం ఆ యొక్క ఆభరణాన్ని తెచ్చుకుంటాం. 916 22 క్యారెట్ హాల్మార్క్ సింబల్ ఉన్నంత మాత్రాన అది ఒరిజినల్ బంగారం కాకపోవచ్చు. కారణం దానితో పాటు హాల్మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అనేటువంటి నంబరు 6 అంకెల నంబర్ అనేది ఈ ఆభరణం పైన ముద్రించి ఉండాలి. అది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్లో రిజిస్ట్రేషన్ చేసి ఆ నగ యొక్క నాణ్యతను గురించి తెలియజేస్తుంది. మన దగ్గర ప్యూర్గా 916 22 క్యారెట్ అండ్ హాల్మార్క్ సింబల్ HUID హాల్మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ కోడ్తో కూడుకున్నటువంటి బంగారం ప్యూర్గా మన దగ్గర దొరుకుతుంది. తర్వాత కేడిఎం బంగారము మనము తయారు చేయము. సెంట్రల్ గవర్నమెంట్ 2016లోనే కేడిఎంతో ఆభరణాలు తయారు చేయకూడదని ఆ కెడ్మియం అనేటువంటి ఒక కెమికల్ ద్వారా అది షాల్డరింగ్ చేయబడుతుంది ఆభరణము. దానివలన హానికరమైనటువంటి కెమికల్ ఉండడం వలన మన శరీరానికి స్కిన్ ఎలర్జీలు అలాగే లంగ్స్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి
గవర్నమెంట్ ఏం చేసిందంటే 2016లోనే కెడ్మినియంతో తయారు చేసేటువంటి గోల్డ్ని స్టాప్ చేయాలని చెప్పింది. మరి దేంతో తయారు చేయాలి? జింకుతో తయారు చేసినటువంటి గోల్డ్నే మనం కొనుగోలు చేయాలి, జింకుతో తయారు చేసినటువంటి గోల్డ్నే అమ్మకాలు చేయాలి అనే నిబంధనల ప్రకారంగా, గవర్నమెంట్ పెట్టినటువంటి నిబంధనల ప్రకారంగా మన సంస్థ జింకుతో తయారు చేసినటువంటి గోల్డ్నే మనకు ఇక్కడ అమ్మకం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ గోల్డ్ కొనుక్కున్న వాళ్ళకి జింకుతో తయారు చేసిన గోల్డ్ కాబట్టి ఎటువంటి హానికరం జరగదు. ప్యూర్గా 916 అంటే ఏందో కూడా చాలామంది తెలియదు. 916 అంటే మనకు 22 క్యారెట్ 24 క్యారెట్ బిస్కెట్ని, అది ప్యూర్గా 999 ఉంటుంది, 99.9% ప్యూర్ గోల్డ్. అది దానికి కొంత మిక్స్డ్ జరిగిన తర్వాత అది రూపం మారి 22 క్యారెట్గా మారిన తర్వాత అది ఆభరణానికి తయారీకి ఉపయోగపడుతుంది. సో 22 క్యారెట్లలో 100% మనకు 1.6% గోల్డ్ అనేది ప్యూర్గా అందులో ఉండాలి. అప్పుడే మిగిలినది 8.4% మిక్స్డ్ ఉండాలి. అప్పుడు 100% 22 క్యారెట్ గోల్డ్ అవుతుంది. సో ఈ ప్రకారంగా 916కి మనము 916 ఉన్నటువంటి గోల్డ్నే మనం అమ్మకం జరుగుతుందన్నమాట. ఎవరైనా కొనాలనుకుంటే ప్యూర్గా సిరి గోల్డ్లో మనం ధైర్యంగా కొనవచ్చు. మనము ఈ యొక్క తయారు చేసి ఈ చేసినటువంటి ఆభరణాన్ని కస్టమర్ ముందరే XRF అనేటువంటి గోల్డ్ స్కానర్లో పెట్టి టెస్టింగ్ చేసి ప్యూర్గా 916 ఉందా లేదా, 22 క్యారెట్ ఉందా లేదా అని తనిఖీ చేసి మరి మనం కస్టమర్ కంటి ముందరనే తనిఖీ చేసి ఇవ్వడం జరుగుతుంది. దాని తాలూకు రిసిప్ట్ కూడా ఈ 916తో పాటు ఎంత మిక్స్డ్ సిల్వరు, కాపరు, జింకు ఎంత మిక్స్ అయిందో కూడా దాంట్లో ప్యూర్గా రిసిప్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్లో HUIDని రిజిస్ట్రేషన్ చేయడం వల్ల ఆ నగ తాలూకు యొక్క నాణ్యత తెలియజేస్తుంది. నగ వెయిట్ ఎంత ఉంది, ఎవరు తయారు చేశారు, తయారు చేసినటువంటి నగ ఆ లైసెన్స్, తయారు చేసినటువంటి వ్యక్తికి ఆ షాపుకి లైసెన్స్ ఉందా లేదా, హాల్మార్క్ లైసెన్స్ ఉందా లేదా, ఆ హాల్మార్క్ లైసెన్స్తో సహా, అలాగే ఈ తయారు చేసిన నగ ఎవరైతే తయారు చేశారో తనిఖీ చేసినటువంటి గోల్డ్ అప్రైజర్కి ఇచ్చి అక్కడ తనిఖీ చేసి అతను కరెక్ట్గా ఉంది అని అన్నప్పుడు అతని యొక్క లైసెన్సు, అతని యొక్క అడ్రస్సు ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ దాంట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది నగ తాలూకా. అప్పుడు ఏమవుతుందంటే మన నగ క్వాలిటీని తెలియజేస్తుంది. ఎక్కడైతే మనం కొనుగోలు చేసామో అక్కడే మళ్ళీ రిటర్న్ అమ్మాల్సిన అవసరం లేకుండా భారతదేశంలో ఎక్కడైనా ఏ షాప్లో అయినా ఏ షోరూంలో అయినా మీరు అమ్ముకునే సౌలభ్యం ఉంటుంది, ధైర్యంగా అమ్ముకోవచ్చు అనమాట. అదే ఇతర షాపులలో చాలామంది చెప్తారు మా షాపులో కొనుక్కున్నారు మళ్ళీ మాకే తెచ్చింది మేము కొనుక్కుంటామని చెప్తారు. అలా చెప్పినప్పుడు అది గ్యారంటీ వస్తువు కాకపోవచ్చు అన్నది నా యొక్క నమ్మకం. సో ప్రతి ఒక్కరు కూడా ఇది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు సిరి గోల్డ్ ఇంత నమ్మకంగా గోల్డ్ మనం అమ్ముతున్నప్పుడు మనం సిరి గోల్డ్లోనే గోల్డ్ కొనుక్కోవడం వలన మనం ఏమాత్రం నష్టపోకుండా లాభదాయకంగా మనం కొనుగోలు చేయగలుగుతాం. ఇప్పుడు ఇందులో కొనుగోలు చేసిన తర్వాత మీరు మర్చెంట్ పార్ట్నర్కు కూడా మిమ్మల్ని చేర్చుకోవడం జరుగుతుంది. 3,20,000 రూపాయలకి మీరు జ్యువెలరీ కానీ 24 క్యారెట్ 999 ప్యూరిటీతో కొలుకున్నటువంటి కాయిన్స్ కానీ, అలాగే సిల్వరు 999 ప్యూరిటీతో కలిగినటువంటి సిల్వర్ కాయిన్స్ కానీ మీరు పర్చేస్ చేస్తే అక్కడ మీకు మర్చెంట్ పార్ట్నర్గా ఒక కోడ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కోడ్ ద్వారానే మీరు ఈ కంపెనీలో మర్చెంట్ పార్ట్నర్గా మీరు మారినట్టు. దాంతోపాటు 10,000 రూపాయల క్యాష్ బ్యాక్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. క్యాష్ బ్యాక్ కూపను ఇవ్వడం జరుగుతుంది. ఈ 10,000 రూపాయల క్యాష్ బ్యాక్ కూపన్ ఎప్పుడు వాడుతున్నాము? మళ్ళీ ఇంకొక 2 లక్షల రూపాయలు మీరు పర్చేస్ చేసినప్పుడు ఈ యొక్క 10,000 రూపాయల క్యాష్ బ్యాక్ కూపన్ని 1,00,000 రూపాయల బంగారం కొంటే 5% లెక్కన దీన్ని మనం మైనస్ చేసుకోవచ్చు. అంటే 2 లక్షల రూపాయలు కొన్నారనుకోండి, 10,000 రూపాయలు మైనస్ అయిపోతుంది, 1,90,000 మీరు పే చేయవలసి ఉంటుంది. అదే 1,00,000 రూపాయలకే కొన్నారనుకోండి, ఈ 10,000 నుంచి 5% అంటే 5,000 రూపాయలు మైనస్ అయిపోతుంది, మీకు మిగిలిన 1,95,000 పే చేయవలసి ఉంటుంది. దీంతోపాటు మీకు ఏమి కంపెనీ ఇస్తుందంటే లాభదాయకంగా మీరు కొన్నటువంటి జ్యువెలరీ పైన మేకింగ్ ఛార్జీ అనేది మీకు 100% ఉండదు. ఎందుకు? మర్చెంట్ పార్ట్నర్గా ఇక్కడ మీరు మారారు కాబట్టి దాని యొక్క మర్చెంట్ పార్ట్నర్ మారినందుకు గాను మీకు
ఈ కంపెనీ ఇచ్చేటువంటి లాభం, ఈ కొన్నందుకు మేకింగ్ ఛార్జ్ ఉండదు, లైఫ్ టైం, ఒకసారి కాదు లైఫ్ టైం. అలాగే వేస్టేజ్ పైన కూడా 2% డిస్కౌంట్ కూడా ఇస్తుంది. ఇదంతా కూడా లైఫ్ టైం ఇస్తుంది. మీరు కానీ డైమండ్స్ కొన్నారనుకోండి, ఈ డైమండ్స్ పైన 10% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్టోన్స్, కలర్ స్టోన్స్, జాతి రత్న స్టోన్స్ పైన కూడా మీకు 50% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మొదటి పద్ధతి. 3,20,000 రూపాయలు పెట్టి జ్యువెలరీ పర్చేజ్ చేయడం వలన లేదా కాయిన్స్ పర్చేజ్ చేయడం వలన మర్చెంట్ పార్ట్నర్గా ఒక కోడ్ ఇస్తుంది. ఆ కోడ్ ఇస్తూ 10,000 రూపాయలు క్యాష్ బ్యాక్ ఇస్తుంది. అలాగే మేకింగ్ ఛార్జీ, వేస్టేజ్ పైన 2% డిస్కౌంట్, 10% డైమండ్స్ పైన డిస్కౌంట్, 50% స్టోన్స్ పైన డిస్కౌంట్, ఇవన్నీ కూడా వర్తిస్తున్నాయి. 3,20,000 రూపాయలకి మీ దగ్గర లేకపోతే 3,20,000 రూపాయలకి 5% అమౌంట్ని మీరు అడ్వాన్స్ బుకింగ్, ఫ్యూచర్లో గోల్డ్ని కొనబోతున్నాను అని ఒక అడ్వాన్స్ బుకింగ్ చేసుకొని మీరు మర్చెంట్ పార్ట్నర్గా మారచ్చు. 16,000 రూపాయలు 5% అమౌంట్ అంటే 16,000 రూపాయలు మీరు ఇక్కడ అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే దానికి కూడా 10,000 రూపాయలు క్యాష్ బ్యాక్ ఇస్తుంది, కూపన్ ఇస్తుంది. 10,000 రూపాయలు క్యాష్ బ్యాక్ కూపను ప్లస్ 16,000 రూపాయలు, టోటల్ 26,000 రూపాయలు మనం ఈ క్యాష్ బ్యాక్ వ్యాలెట్లో హోల్డ్ చేయడం జరుగుతుంది. ఈ క్యాష్ బ్యాక్ వ్యాలెట్లో హోల్డ్ చేసినటువంటి ఈ అమౌంట్ మళ్ళీ మనం ఏ రోజైతే గోల్డ్ పర్చేజ్ చేస్తున్నామో, 1,00,000 రూపాయలు గోల్డ్ పర్చేజ్ చేస్తే ఈ 26,000 రూపీస్లో నుండి 5% మీకు మైనస్ అవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మేకింగ్ ఛార్జీ 0% ఉంటుంది. అలాగే వేస్టేజ్ పైన 2% డిస్కౌంటు, అలాగే 10% డైమండ్స్ పర్చేజ్ చేసినప్పుడు డిస్కౌంటు, 50% కలర్ స్టోన్స్ పైన డిస్కౌంటు, ఇవన్నీ యాజ్ ఈజ్గా మర్చెంట్ పార్ట్నర్ అయినారు కాబట్టి వర్తిస్తుంది. సో ఈ విధంగా మీరు ఇతరులని ఎవరినైనా రిఫర్ చేసినా వాళ్ళు కొనుగోలు పైన, కొంతమంది మర్చెంట్ పార్ట్నర్గా మారకపోయినా పర్వాలేదు, వాళ్ళు గోల్డ్ కొనేటట్లు మీరు చేయడం వలన, ఇక్కడ గోల్డ్ కొనుక్కుంటే ఒరిజినల్ గోల్డ్ వస్తుంది అని చెప్పడం వలన వాళ్ళు పర్చేజ్ చేసినటువంటి గోల్డ్ పైన మీకు 1 to 3% కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో మర్చెంట్ పార్ట్నర్గా ఇస్తే 1 to 3% కమిషన్ అనేది ఇవ్వడం జరగదు. ఈ మర్చెంట్ పార్ట్నర్ అయిన తర్వాత ఆ మర్చెంట్ పార్ట్నర్ అయినటువంటి కోడ్ని మీకు అటాచ్ చేయడం వలన అది కమిషను ఇంకొక రూపంలో వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఏ అనే పర్సన్ని నేను ఈ కంపెనీలో పర్చేజ్ చేయమని చెప్పి రిఫర్ చేశాను. రిఫర్ చేసిన తర్వాత నేను చెప్పినటువంటి మొదట 3,20,000 రూపాయలు ఒక పద్ధతి, అలాగే దానికి 5% 16,000 రూపాయలు, ఈ రెండిట్లో ఏదో ఒకటి తను తీసుకున్నాడు. సో కొంతమంది స్పాట్లో డబ్బులు ఉంటుంది కాబట్టి వాళ్ళు 3,20,000 రూపాయలకు బంగారం కొనుగోలు చేయడం జరుగుతుంది. అలా కొనుగోలు చేసినా తనకి ఉచితంగా మర్చెంట్ కోడ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఏ అనే పర్సన్ని నాకు ఒక సైడ్, రైట్ సైడ్ని నేను అటాచ్ చేసుకున్నాను, ఆయనకు కూడా మర్చెంట్ కోడ్ ఇచ్చారు కదా, ఆ కోడ్ నాకు రైట్ సైడ్ అటాచ్ చేయడం వలన తన ద్వారా నాకు వచ్చింది 4,000 రూపాయలు కమిషన్ను కంపెనీ నాకు ఇస్తుంది. అలాగే బి అనే పర్సన్ కూడా సేమ్ ఇదే మాదిరి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అతను మధ్యతరగతి వ్యక్తి అయి ఉండొచ్చు. 16,000 రూపాయల అడ్వాన్స్ బుకింగ్ని అతను చేసుకొని మర్చెంట్ పార్ట్నర్గా మారి దానికి కూడా 10,000 రూపాయలు క్యాష్ బ్యాక్ ఇచ్చింది. టోటల్ 26,000 రూపీస్ క్యాష్ వ్యాలెట్లో అతనికి ఉంచడం జరిగింది. మర్చెంట్ కోడ్ ఇచ్చారు. ఆ కోడ్ వచ్చేసి నాకు ఎడమ చేతి వైపున అటాచ్ చేసుకోవడం వలన అతని ద్వారా నాకు వచ్చింది 4,000 రూపాయల కమిషన్ వచ్చింది. అట్లాగా నేను ఎంతమందినైనా డైరెక్ట్ రిఫరల్ చేసుకుంటే నాకు ప్రతి మర్చెంట్ కోడ్ పైన 4,000 రూపాయల కమిషన్ అనేది రావడం జరుగుతుంది. సో తక్కువలో తక్కువ 2:1 అంటే ఒక ముగ్గురిని తప్పకుండా మనం ఇక్కడ రిఫరల్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు రైటు లెఫ్ట్ ఒక ఇద్దరిని నేను ఇంకొక వ్యక్తిని వేయడం వలన నాకు ప్రతి మర్చెంట్ కోడ్ పైన 4,000 రూపాయల కమిషన్ వచ్చింది. అలాగే రైటు లెఫ్ట్ నాకు మ్యాచింగ్ ఫెయిర్ ఇన్కమ్ అంటారు, జత ఇన్కమ్ అంటారు, 3,000 రూపాయలు నాకు కమిషన్ రావడం జరుగుతుంది. ఈ సంస్థలోకి వచ్చిన తర్వాత మనము మర్చెంట్ ఒక కస్టమర్గా వచ్చి తర్వాత మర్చెంట్ పార్ట్నర్గా మారిన తర్వాత
మనకు వచ్చేటువంటి ఇన్కమ్ మొదట 4 రకాల లాభాలు ఉన్నాయి. మొదటి రకం డైరెక్ట్ రిఫరల్గా 4,000 వస్తుంది. అలాగే టీమ్ ఇన్కమ్ కింద 3,000 వస్తుంది. మూడో ఇన్కమ్ వచ్చేసి అవార్డులు రివార్డులు వస్తున్నాయి. నా ప్రమేయం లేకుండా ఇలాగా టీం పెరుగుతూ పోతున్నది. పెరుగుతున్నప్పుడు నాకు రైట్ ఒక 5 మెంబర్స్, లెఫ్ట్ ఒక 5 మెంబర్స్ అయినప్పుడు 3,000 రూపీస్ వాల్యూడ్ అయినటువంటి సిల్వర్ కాయిన్ గిఫ్ట్గా రావడం జరుగుతుంది. అలాగే 10:10 అంటే రైట్ ఒక 10 మెంబర్స్, లెఫ్ట్ ఒక 10 మెంబర్స్ అయినప్పుడు నాకు పెరల్ మర్చెంట్ అవుతున్నాను. 8,500 రూపీస్ వాల్యూడ్ అయినటువంటి గోల్డ్ కాయిన్ గిఫ్ట్గా తీసుకోవడం జరుగుతుంది. అలాగే 25:25 అయినప్పుడు గోల్డ్ మర్చెంట్ అవుతున్నాను. నేను నేషనల్గా ఒక టూర్కి ఎలిజిబుల్ అవుతున్నాను. అలాగే 4వ ర్యాంక్ వచ్చేసి రూబీ మర్చెంట్ అంటాము. రూబీ మర్చెంట్లో మనకు 50,000 రూపాయలు విలువైనటువంటి బంగారం గిఫ్ట్గా మనం తీసుకోబోతున్నాము. 5వ ర్యాంక్ వచ్చేసి 100:100 అవుతాం. ఇక్కడ ఎమరాల్డ్ మర్చెంట్ అంటాం. ఇంటర్నేషనల్ ట్రిప్కి ఎలిజిబుల్ అవుతున్నాం. 6వ ర్యాంక్ వచ్చేసి ప్లాటినం మర్చెంట్ అంటాం. 250 చేసినప్పుడు మనం ఇక్కడ 2 లక్షల రూపాయలు విలువైనటువంటి గోల్డ్ని గిఫ్ట్గా తీసుకోవడం జరుగుతుంది. 7వ ర్యాంకు సఫైరీ మర్చెంట్ అంటారు. మనకు 500:500 మంది మన టీం అయినప్పుడు 3 లక్షల రూపాయలు జ్యువెలరీని మనం రిసీవ్ చేసుకోవచ్చు గిఫ్ట్గా, లేదా గోల్డ్ కాయిన్స్ రిసీవ్ చేసుకోవచ్చు. అండ్ 1,50,000 రూపాయలు విలువైన హెల్త్ ఇన్సూరెన్స్ని కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్, 2 పిల్లలకి, నలుగురికి 10 లక్షల రూపాయలు కవరింగ్ ఉంటుంది. 5 సంవత్సరాల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ని మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ నుంచి మనకు రాయల్టీ ఇన్కమ్ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. 8th ర్యాంక్ వచ్చేసి 1,000:1,000 అయినప్పుడు మీరు కారు కొనాలనుకుంటే డైమండ్ మర్చెంట్ అంటారు దీన్ని. 10 లక్షల రూపాయలు కారు కొనడానికి కారు ఫండ్ ఇస్తుంది కంపెనీ. అలాగే డబుల్ డైమండ్ మర్చెంట్ అంటారు. 9th ర్యాంకు ఇక్కడ 2,500 మంది 2,500 మంది అయినప్పుడు డబుల్ డైమండ్ మర్చెంట్ అంటారు. 25 లక్షల రూపాయలు విలువైన గోల్డ్ని గిఫ్ట్గా ఇస్తుంది. అలాగే 10వది 2,500 2,500 అయినప్పుడు ట్రిపుల్ డైమండ్ మర్చెంట్ అంటారు. మనకి ఇక్కడ 45 లక్షల రూపాయలు విలువైన డబుల్ బెడ్రూమ్ని కంపెనీ గిఫ్ట్గా ఇస్తుంది. లాస్ట్ 11వ ర్యాంకు క్రౌన్ డైమండ్ మర్చెంట్. 10,000 మంది రైటు లెఫ్ట్ అయినప్పుడు మనం క్రౌన్ డైమండ్ మర్చెంట్ అవుతున్నాం. ఈ దాంట్లో 90 లక్షల రూపాయలు విలువైన గోల్డ్ని గిఫ్ట్గా మనకు కంపెనీ ఇస్తుందన్నమాట. ఇవన్నీ ఒక 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు మనం ఇక్కడ బిజినెస్ చేయగలిగితే రాయల్టీ ఇన్కమ్ కూడా 7వ ర్యాంకు నుంచి 11వ ర్యాంకు వరకు రాయల్టీ ఇన్కమ్ ప్రతి నెల మనకు ఒక శాలరీ టైపులో ఒక గౌరవార్థకమైనటువంటి రూపంలో మనకు ప్రతి నెల మనకు కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఎట్లా అంటే మనకు ఏదైతే మర్చెంట్ కోడ్ ఇచ్చారో ఆ కోడ్ ద్వారా మనకు ఇచ్చినటువంటి బిజినెస్లో కంపెనీ టర్న్ ఓవర్లో 1% తీసి మనకు ప్రతి నెల ఒక 30,000 నుంచి 50,000 లక్ష రూపాయల వరకు మనకి ఇస్తుంది. అప్పటికే మనకు 500 మంది రైట్ లెఫ్ట్ మనకు టీం ఉంటుంది కాబట్టి దీనికి కొన్ని కండిషన్ పెట్టింది. డైరెక్ట్ రిఫరల్గా ఒక 2 అలాగే 20 మ్యాచింగ్ రిఫరల్ని కూడా మనం చేయాల్సి వస్తుంది. అట్లాగా 11వ ర్యాంకు వరకు ఈ కండిషన్ అనేది కంపల్సరీ ఉంటుందన్నమాట. సో ఒక 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల వరకు మీరు ఈ కంపెనీలో గోల్డ్ బిజినెస్ చేయడం వలన ఈ వచ్చేటువంటి ఆదాయము 7,61,00,000 రూపాయలు మనకు వచ్చే అవకాశం ఉంది. సో అంత కూడా అక్కర్లేదు, ఒక 2 నుంచి 3 కోట్ల రూపాయలు వచ్చినా కూడా మన జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇక్కడ రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి అవకాశం మన శ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ మర్చెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మనకు కల్పించింది. వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత, సంపాదించుకున్న వాళ్ళకి సంపాదించినంత, ఎంత గోల్డ్ అయినా ఎంత సిల్వర్ అయినా కూడా ఈ గనిలో నుంచి తవ్వుకున్న వాడికి తవ్వుకున్నంత. థ్యాంక్ యూ.